హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లలితాంబ సారీస్. ఈరోజు మీకు నేను మళ్ళీ పార్టీవేర్ సారీసే చూపిస్తున్నానండి. మంచి బెనారసీ సారీస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. లాస్ట్ టైం వచ్చినాయి, అందులో కలర్స్ వచ్చినాయి. సేమ్ వైట్ వచ్చింది కదండి, హాఫ్ వైట్లో. అది వచ్చేసరికి ఓన్లీ ఈ నీ లెంత్ వరకు మనకి ఈ డిజైన్ వచ్చింది. అదే పీకాక్స్ అవి ఉన్నాయి కదండి, పీకాక్స్ అండ్ కలంకారీ డిజైన్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. ఇది అలా కాదు, పీకాక్స్, ఎలిఫెంట్స్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా బర్డ్స్ అండ్ కలంకారీ వీవింగ్తో వచ్చింది. ఇదంతా కూడా కనిపించేదంతా కలంకారీ వీవింగ్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు ప్యూర్ డోలా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది అనమాట అండి, జరీ వీవింగ్ వచ్చింది. మీకు ఈ శారీలో హైలైట్ ఏంటంటే కలంకారీ అండి, మొత్తం టోటల్ కలంకారీ వచ్చింది. చాలా బాగుంది అసలు. కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. శారీలో అయితే మాత్రం చెక్ చేసామండి ఇప్పుడే, అసలు ఎటువంటి మిస్టేక్ లేదు ఈ శారీలో. అప్పర్ బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ వస్తుంది, అలాగా డౌన్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఎప్పుడు కూడా వైట్ ఇలాంటి లైట్ కలర్ బేస్ మీద హై క్వాలిటీ ఇంకా పెరుగుతుందండి. కొంచెం పైకి లాగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వాలండి. కొంచెం కుర్చీల్లో చిన్న చిన్న హోల్స్ పడినాయిలేండి, కుర్చీలు పెట్టుకుంటాం కదా, పైకి వెళ్ళిపోతాయి, అసలు ఏం కనిపించదు. చూపించండి, ఒకటి రెండు హోల్స్ వస్తే వచ్చినాయి అలా. అవి మీకేమీ కనిపించవు, విజిబిలిటీ ఉన్న ప్లేస్ కాదు. ఒకసారి రఫ్ తీయించేసుకుని మీరు సారీ బాగా ఎటువంటి విజిబిలిటీ ఉన్న ప్లేస్ కాదు కాబట్టి రఫ్ తీయించేసుకుని వాడుకోవచ్చు. సారీలా పైకి లాగండి ఇక్కడ. ఈ శారీలో అబ్జర్వ్ చేసినంత వరకు 2 టైప్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చినాయండి. ఇంకా ఇది ఒకటి ఉందండి, ఇంకోటి కనిపించింది నాకు ఇప్పుడు. ఇదిగోండి ప్యారెట్ ఒకటని, ఇది ప్యారెట్ అనమాట. ఈ ప్యారెట్ మాత్రం పర్టికులర్గా చూస్తే కానీ కనిపించట్లేదు, బాగుంది భలే. ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నప్పుడు నాకు తెలిసింది. పికాక్స్ వచ్చినాయి, ఎలిఫెంట్స్ వచ్చినాయి, బర్డ్స్ కూడా 2 టైప్స్ వచ్చినాయి. బ్లౌజ్ వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ ఇచ్చారండి, చాలా బాగుంది. హ్యాండ్స్ బోర్డర్ కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది కొంచెం ఆల్ ఓవర్ వీవింగ్ అండి, ఇది కొంచెం కాస్ట్ పడింది మనకు కూడా ఈ టైప్లో. ఇది వచ్చేసరికి 3500 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే కాంబినేషను. శారీ చాలా బాగుంది. ఇంతకుముందు మనం ఇది సంపెంగ ఎల్లోలో అమ్మాము లాస్ట్ టైము, అంతే సంపెంగ ఎల్లోనే కదా, సంపెంగ ఎల్లో అయిపోయింది కదా అది. లాస్ట్ టైం ఇందులోనే సేమ్ డిజైన్ అండి, సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సంపెంగ ఎల్లోలో తీసుకున్నారు, అయిపోయింది అది. మంచి గ్రే అండ్ పింక్ కాంబినేషన్, చాలా గ్రాండ్గా ఉంది కలరు. అదే ఏంటి గ్రాండ్గా కాదు, ఏంటది చాలా డీసెంట్ లుక్ ఉందన్నమాట కాంబినేషన్. ఈ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది, బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది బ్లౌజ్. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. ఈ బ్లౌజ్లే మీకు చాలా కాస్ట్ ఉంటాయండి బయట. ఇలా బ్లౌజ్ వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400. శారీలో ఎటువంటి మిస్టేక్ లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ ఏంటది వైలెట్ షేడ్ అండి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్. ఈ శారీలో చిన్న కలర్ షేడ్ ఉందండి, ఫ్రిల్ స్పాట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ లైట్గా చిన్నది ఉంది, ఇక్కడ కొంచెం మొత్తం ఫుల్ లెంత్లో, ఇది ఎంత లెంత్ అయితే ఉందో శారీ హైట్ మొత్తం వచ్చింది లెంత్. ఇది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది, ఇది కూడా కనిపించదు అసలు. పైన చూడండి, పైన చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ప్రిల్ స్పాట్లోకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. అదేనండి
శారీ అంతా ఇంకెక్కడ ఏం మిస్టేక్ లేదు, అదొక్కటే షేడ్ డిఫరెన్స్ వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తున్న దానికన్నా కలర్ ఇంకా బాగుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్, చాలా బాగుంది ఇది కూడా. ఇదండి పైకి కనిపించే ప్లేస్ వచ్చేసరికి ఇది. హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్రతి దానికి. దీని కాస్ట్ నేను చెప్తానండి, కొంచెం షేడ్ వచ్చింది కదా తగ్గించేస్తాను. అలా అని చెప్పి బాగా ఏదో దానికన్నా కొంచెం తగ్గుతుంది అంతే, చాలా తక్కువకి వచ్చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. లాస్ట్ టైం మనం హాఫ్ వైట్లో తెచ్చాం కదండి, చాలా ఎంక్వైరీస్ అడిగారు ఆ శారీ కోసం. అందులోనే బ్లాక్లో వచ్చింది ఇది. ఇది వచ్చేసరికి పళ్ళు. దీంట్లో కూడా చిన్న మిస్టేక్ వచ్చింది. ఇది మీరు స్టెప్స్ పెట్టుకుంటే కనిపించదండి, లేదు హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకుంటానంటే కూడా దీంట్లో ఒక ప్లస్ ఉంది, చెప్తాను నేను మీకు. ఇదండి, ఇది వచ్చేసరికి ఈ షేడ్లా కనిపిస్తున్నాయి చూసారా, డాట్ డాట్స్ లాగా, అదే కంప్లైంట్. శారీ అంతా కూడా బోర్డర్ మాత్రం హైలైట్ అండి. ఇంతకుముందు హాఫ్ వైట్లో తెచ్చాం కదా మనం, సేమ్ అదే షేడ్ వచ్చేసరికి స్టెప్స్ పెట్టుకుంటే కనిపించదు అసలు. ఒకసారి స్టెప్స్ పెట్టి కూడా మీకు చూపిస్తాను నేను. మీతో ఇంకెక్కడ ఏం రాలేదండి మిస్టేక్ అయితే. బ్లౌజ్, ఈ శారీలో ఉన్న ప్లస్ ఏంటంటే బ్లౌజ్ అండి. ఒకవేళ హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే లెహంగా బ్లాక్ అయినప్పుడు బ్లౌజ్ కూడా బ్లాక్ వేసుకుని మీ కాంట్రాస్ట్లో అందులో వచ్చిన పింక్ షేడ్ ఏదైనా కూడా మీరు ఓనీగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ శారీలో అప్పర్ పార్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. అప్పర్ వచ్చేసరికి ఆ విధంగా ఉంటుంది, డౌన్ బార్డర్ ఇలా ఉంటుంది. ఇది ఒక్కసారి స్టెప్స్ పెట్టండి, స్టెప్స్ పెట్టుకుంటే కూడా కనిపించదని చెప్పాను కదండి, అదిగోండి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది అనమాట, ఈ ప్లేస్లో వచ్చింది. ఇదిగోండి ఇలా స్టెప్స్ వచ్చేసరికి మీకు కనిపించదు అసలు, విజిబిలిటీ అనేది ఉండదు. దానికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కావాలి అంటే ఇంకా దీన్ని కూడా మీకు ఫోటో పెట్టి అడిగితే ఎంక్వైరీ చేస్తే నేను చెప్తాను మీకు నేను ప్రైస్. ఇది కూడా కొంచెం తగ్గించే ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మీకు ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చి చిన్న బార్డర్ అండి. చిన్న బార్డర్లు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అంతా కూడా బ్రొకెట్ పళ్ళు వచ్చింది, టజిల్స్ కూడా వచ్చినాయి పళ్ళుకి. చాలా బాగుంది శారీ, లైట్ వెయిట్. ఎందుకంటే బార్డర్ సైజ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్గా వెయిట్ లెస్ అయిపోతుంది కదా అలా. ఇదంతా కూడా కలంకారీ స్టైల్లో చక్కగా బర్డ్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి, ఆ డిజిటల్ ప్రింట్ పైన మీకు ఈ జరీ వీవింగ్ వచ్చింది అనమాట. బార్డర్ కూడా చాలా బాగుంది, అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ మెయింటైన్ చేశారు. ఇక దగ్గర నుంచి బర్డ్స్ అండ్ లీవ్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి. కలర్ మాత్రం డార్క్ గ్రీన్ అండి, కొంచెం వీడియోలో అయితే డిఫరెంట్ గ్రీన్ కనిపిస్తుంది కానీ మంచి డార్క్ బాటిల్ గ్రీన్, చాలా బాగుంది. ఇలా వచ్చింది, ఇలా వచ్చి మీకు ఈ అవుట్లైన్ ఇదంతా కూడా జరీ అనమాట, జరీతో వీవుడు జరీతో వచ్చింది అలా. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వల్ల మంచి లుక్ వచ్చింది. అదే బ్రొకాట్ బ్లౌజ్ వస్తే ఇంత లుక్ రాదు, కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల లుక్ వచ్చింది. శారీ ఎంత బాగుందో చూడండి, చక్కగా స్మాల్ సైజ్ బార్డర్స్ చాలా బాగుంటాయి. దట్టు ఈ శారీకి ఇది చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు, అందుచేత ఇంకా బాగుంది. శారీలో ఏ మిస్టేక్ లేదు, అంత బాగుందండి. దీని బ్లౌజ్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, ఇలా మంచి రాణి పింక్. ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్, సేమ్ అదే పింక్ ఫ్లవర్స్తో చక్కగా, అందులోని గ్రీన్కి పింక్కి చాలా బాగుంటుంది కదండి, కాంబినేషన్ కూడా భలే ఉంది. ఇది వచ్చేసరికి బోర్డర్ హ్యాండ్స్కి వేసుకోవడానికి. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యూర్ కడి జార్జెట్ అండి. ఇది కడి జార్జెట్లో సిల్వర్ అనమాట అండి, సిల్వర్ టిష్యూ వచ్చింది. శారీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, కాంబినేషన్ అయితే మాత్రం భలే ఉందండి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి ప్యాస్టల్ షేడ్ కాంబినేషన్తో వచ్చింది. ఇదంతా కూడా సిల్వర్ టిష్యూ అనమాట అండి. టిష్యూ అని చెప్పి కొంచెం స్టిఫ్గా ఏం లేదు, బాగుంది, ఫాలింగ్ ఉంది.
సారీ అయితే మాత్రం సారీలో ఏ మిస్టేక్ లేదు అసలు. అప్పర్ కూడా సేమ్ అదే సైజ్ బార్డర్ వస్తుంది. మొత్తం మీనా వీవింగ్ అండి ఇదంతా కూడా. మీనా వీవింగ్లో చక్కగా జరి వచ్చి ఫ్లవర్స్ భలే ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా దగ్గర నేను చూపించలేదు. ఇలా వచ్చింది. సిల్వర్ టిష్యూ మాత్రం భలే ఉందండి. మరి ఓవర్ షిమ్మరీగా లేకుండా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ కావాలి యూనిక్గా అనుకునే వాళ్ళకి ఈ సారీ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే చక్కగా కాంబినేషన్ కూడా డిఫరెంట్ కదండి. పింక్లు, రెడ్లు, గ్రీన్లు ఎక్కువైపోయి ఇలాంటి డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సారీ కాస్ట్ కూడా 3400 అండి. ఎటువంటి మిస్టేక్ అండ్ మిస్ప్రింట్ ఏమీ లేవు సారీలో. ప్యూర్ కడ్డీ జార్జెట్ అండి. ఇది వచ్చేసరికి మళ్ళీ డోలానే. నేను ప్యూర్ కడ్డీ జార్జెట్ చెప్పింది ముందుది సిల్వర్ టిష్యూ దాన్ని. ఇది వచ్చేసరికి ప్యూర్ డోలా. ఇది వచ్చేసరికి పళ్ళు. అప్పర్ బార్డర్ చూపిస్తాను చూడండి. అలా అలా వస్తుంది అప్పర్ బార్డర్. డౌన్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. వీడియో కూడా ఫిట్ అవ్వట్లేదండి, అంత లెంతీగా ఉన్నాయి శారీస్. ఇది శారీ అంతా కూడా ఫ్లవర్ బొటాస్ వచ్చినాయి కదండి. అవి చిన్న ఫ్లవర్ ఒకటి, పెద్ద ఫ్లవర్ ఒకటి. అందులో కూడా ఒకటి డార్క్ పింక్ ఒకటి, మళ్ళీ కనకాంబరం కలర్ ఒకటి, అలా 2 షేడ్స్తో భలే వచ్చినాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. చాలా బాగుంది. ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది. చిన్న కలర్ షేడ్ వచ్చిందండి. మీకు వీడియోలో తెలుస్తుంది కదండి, అదే కంప్లైంట్. శారీకి ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా అడ్జస్ట్ అవుతాను అనుకునే వాళ్ళు తీసుకోండి, కొంచెం తగ్గించిస్తాను ఇది కూడా నేను. ఈ శారీస్ ఇలా ఏమన్నా మిస్టేక్లో వస్తే కనుక ఈ లాసెస్ అన్నీ మేమేనండి. మీకు మేము తక్కువ చేసి ఇచ్చేయాలి కదా, ఇంకా ఈ శారీస్ అన్నీ ఇంకా అలా పోతాయి అనమాట అండి. సేమ్ అదే కాస్ట్కి ఇవ్వలేం కదా. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఫ్రెష్ శారీ ఎటువంటి మిస్టేక్ లేనిది అదే ప్రైజు, ఇది కూడా అదే ప్రైస్ అనిపిస్తుంది. కానీ మేము పర్చేస్ చేసినప్పుడు మాత్రం దేనికైనా ప్రైస్ ఒకటే పడిపోతుంది మాకు. ఓపెన్ చేసి చూసుకోవడం, మిస్టేక్లో వచ్చినాయి కదండి. దట్టు మీకు ఈ ప్రైస్కి వస్తున్నాయంటే ఓపెన్ చేసి చూసుకోవడం అదే ఉండదు. కానీ మీకైతే మాత్రం మేము ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మిస్టేక్ అంతా చెప్పి మేము ఇవ్వాలి. దీని ప్రైస్ కూడా నాకు ఒకసారి మీలో ఎవరికైనా ఈ సారీ కావాలి అంటే కనుక ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి అడిగితే నేను చెప్తానండి. ఈ సారీ పర్టికులర్ ఈ సారీ మీరు ఏదైనా ఈ కలర్, ఈ సారీ కలర్ పెట్టి మీరు పిక్ పెడితే నేను ఎంక్వైరీ చేస్తే నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. నెక్స్ట్ సారీ వచ్చేసరికి ప్యూర్ డోలాలోనే. వర్షం వస్తుందా? ప్యూర్ డోలాలోనే పటోలో వీవింగ్ అండి సారీ. ఇది వచ్చేసరికి పళ్ళు. శారీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ శారీ అండి. ఇప్పుడు చూపించిన అన్ని శారీస్లోని ఇది కాస్ట్లీది. ఇది ఒకటే సింగిల్ది ఉంది, కొంచెం తగ్గించేస్తాను పైగా. ప్యూరు ప్లస్ ఇదంతా కూడా ఒరిజినల్ పటోలా అన్నీ, ఒరిజినల్ పటోలా వీవింగ్ అనమాట సారీ అంతా కూడా. బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి. థ్రెడ్ వీవింగ్ వచ్చింది అనమాట. గుచ్చుకోవడం కానీ అలా ఏమి ఉండదు, చాలా బాగుంది. డబుల్ సైడ్ సేమ్ బార్డర్ మెయింటైన్ చేస్తూ శారీ అంతా ఈ విధంగా వచ్చింది. పెయిన్ కింద అయింది. శారీ అంతా ఈ విధంగా ఉంది. శారీలో చిన్న మిస్టేక్ వచ్చింది, మళ్ళీ కూర్చుంది అవదు. మిస్టేక్ వచ్చింది. మిస్టేక్ కూడా ఎక్కడ వచ్చిందో ఒకసారి చూపిస్తాను. ఈ మిస్టేక్ వల్ల ఈ ప్రైస్ తగ్గింది. సరే చూపించు. అది వీవింగ్ మిస్టేక్ వచ్చింది అనమాట అండి. అది జస్ట్ వీవింగ్ మిస్టేక్, వీవింగ్ థ్రెడ్స్ కొంచెం తప్పుకున్నాయి అంతే. అది మీకు ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏముండదు. ఇలా వస్తుందండి. ఈ బ్లౌజ్ పళ్ళులో వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ హైలైట్ అండి. ఇది మీకు
రూపాయలు పెట్టినా కూడా, మీటర్ వచ్చేసరికి 1000 రూపాయలు పెట్టినా కూడా దొరకదండి. అంత మంచి క్వాలిటీ ఇచ్చాడు బ్లౌజ్. మంచి పటోలా వీవింగ్తో బ్లౌజ్ వచ్చింది. మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట అండి పటోలా అంతా కూడా. ఇలా హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ ఇచ్చింది. 2 సైడ్స్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చింది, అలాగే ఇటు సైడ్ కూడా వచ్చింది. మీకు ఇక్కడతో సారీ పళ్ళు కట్ అయిపోతుంది కదండి, ఇక్కడ కూడా వచ్చింది. దీనికి టజిల్స్ అయ్యి యాడ్ చేసుకుని ఇంకొంచెం నీట్గా డిజైన్ చేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది, లుక్ వైజ్. అంటే ఐ మీన్ యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు మీకు. ఈ సారీ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా వెయిట్ చేయొచ్చు. సారీ కాస్ట్ వచ్చేసరికి 3800 అండి విత్ షిప్పింగ్తో. నెక్స్ట్ సారీ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ అండి. ఇది ఆల్ ఓవర్ మీనా వీవింగ్ వచ్చింది పళ్ళు అంతా, ఇలాగే బోర్డర్లో కూడా వచ్చింది. ఇలా మీనా వీవింగ్ ఫ్లవర్స్ ఇలా పింక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్తో మొత్తం శారీ అంతా వచ్చింది. శారీ అంతా కూడా ఈ స్టెప్స్ పెట్టుకునే ప్లేస్ వరకు ఒకటి, తర్వాత డిజైన్ మారింది. కలర్ కాంబినేషన్ సేమ్, డిజైన్ మాత్రం మారింది. ఇలా బుటాస్ వచ్చినాయి కదండి, పెద్ద బుటాస్ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ 2 వచ్చినాయి. ఇక్కడ నుంచి కుర్చీల పాటు ఇది వచ్చేసరికి జాల్ వీవింగ్ వచ్చింది, ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది. మంచి షైనింగ్ ఉందండి. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ కూడా. ఫ్యాబ్రిక్ ప్యూర్ అనమాట అండి, ప్యూర్ క్రేప్. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ గ్రీన్ కాన్సెప్ట్లోనే ఇలా పైపింగ్ కూడా చేయించాము. చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ అది కూడా చాలా బాగా వచ్చింది. అయిపోయినాయి మొత్తం. శారీ కాస్ట్ వచ్చేసరికి 2600 అండి విత్ షిప్పింగ్తో.